రచయితలు ఏం కృషి చేస్తారు అనేది 2 నిమిషాల్లోనే మాట్లాడతాను. ఈ కృషి బయటికి రావడానికి మూలకారకులు 3. ఒకరు రేచర్ల రుద్రుడు, రామప్ప నిర్మాత. రెండవ వారు జయదీప్ తిరుమలరావు గారు. దానికి థ్రెడ్ ఏర్పడినప్పుడు రామప్ప పరిరక్షణ కమిటీ ఏర్పడి మమ్మల్ని అందరినీ అందులో ఇన్వాల్వ్ చేసి అక్కడికి తీసుకెళ్లి నానా ఉద్యమాలు చేసి పరిరక్షణ కమిటీ రిపోర్ట్ నిజమే అని గవర్నమెంట్ నమ్మించి అక్కడ దాని థ్రెడ్ నివారించి పుస్తకం బయటకు వచ్చే కృషి చేశారు వారు. వారి కృతజ్ఞతలు. 2 రోజుల ముందే ప్రింటింగ్ ఇచ్చినా కూడా దాన్ని వెలుగులోకి తీసుకురావడంలో మూలకారకులు జూలూరు గౌరశంకర్ గారు, వీళ్ళకి కృతజ్ఞతలు. అయితే రేచర్ల రుద్రునికి మాత్రం అభిమానపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కృషిని అక్షరబద్ధం చేయడం జరిగింది. ఈ వ్యాసం రాసింది సంగనపట్ల నర్సయ్య గారు. వారే అక్కడి శాసనాల మీద కూడా వ్యాసం అనువాదం చేశారు. ఇంతవరకు తెలుగులో అనువాదం లేకుండింది. ఆయన సమగ్రంగా రామప్ప శిలాశాసనం అనువాదం చేశారు. తర్వాత రామప్పను కట్టించిన సామ్రాట్లు అంటే రేచర్ల రుద్రుని సామ్రాట్లు కాకతీయ చక్రవర్తులు, వాళ్ళ పాలన సామాజిక ఆర్థిక విశేషాలను పరిచయం చేయలేకుండా పుస్తకంలో అడుగుపెడితే గందరగోళం ఉంటుంది కాబట్టి ఆ పాలన ఇతర విశేషాలను నేను పరిచయం చేశాను. తర్వాత రామప్ప దేవాలయాల్ని సమగ్రంగా శాస్త్రీయంగా సరళమైన భాషలో ప్రజలకు జనసామాన్యానికి అర్థమయ్యే భాషలో రాశారు శివనాగిరెడ్డి గారు. వారికి ధన్యవాదాలు. తర్వాత రామప్ప వాస్తు విశిష్టతలని వాస్తుశిల్పి ఆవాల బుచ్చిరెడ్డి గారు రాశారు. వారు సీనియర్ వాస్తు నిపుణులు. తర్వాత వారి కృషికి అనుబంధంగా వారి శిష్యురాలు అనుష బల్మూరి దానికి సంబంధించిన మ్యాప్ రామప్ప దేవాలయకు ప్లాన్ వేసి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. తర్వాత రామప్ప శిల్పాలు అనన్య సామాన్యమైనవి. వాటిలో ఉన్న వేషభూషణాలు, ఆహార్య అంటే బట్టలు, వేషధారణలు, హై హీల్స్ ఆ రోజుల్లోనే ఉండేవి, లిప్స్టిక్స్ ఆ రోజుల్లోనే ఉండేవి. వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన వ్యాసం రాశారు ఆచార్య పోలవరం కైమోహన్ గారు. వారు రాలేదు, వారికి ధన్యవాదాలు. తర్వాత రామప్పలో రుద్రమదేవి శిల్పాలు కూడా ఉన్నాయి. రామప్ప తన పైకి రుద్రమదేవి ఆడది అయినందుకు ఈమె పాలన చేయరాదు అని కొంతమంది ఆమె సామంతులు కూడా వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ ఓడించింది, శత్రురాజులను కూడా ఓడించింది. ఓడించినందుకు గర్వంగా రాయగజకేసరి అనే బిరుదును ధరించి ఆ బిరుదుకు సంబంధించిన శిల్పాలు అక్కడ చెక్కించింది. దానికి సంబంధించిన వ్యాసం ఒకటి ఉంది, అది నేను రాశాను. తర్వాత అక్కడ రామప్పలు ఇంకా కొన్ని 4 శాసనాలు, చిన్న శాసనాలు కూడా ఉన్నాయి, పడమటి గోడకు ఉంటాయి. అవి ఎల్డి బార్నెట్ అనే పండితులు 100 సంవత్సరాల కిందనే రాశాడు కానీ సొసైటీకి అందుబాటులోకి రాలేదు. వాటిని కూడా వెలుగులోకి తీయడం జరిగింది. తర్వాత రామప్పలు ఇంకా కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి, ఇంకొక 10 దేవాలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించి నేను శివనాగిరెడ్డి గారు వ్యాసాలు రాశాను. తర్వాత రామప్ప ప్రాంత చెరువుల ప్రాశస్త్యం మనకు అందరికీ తెలిసిందే, వాటి గురించి కూడా ఒక వ్యాసం రాయడం జరిగింది. రామప్పని నిర్మాతని ఇప్పటికీ కూడా వంశపారంపర్యంగా పూజిస్తూ రావడం కూడా జరుగుతుంది రామప్ప ప్రాంతంలో. వారి ఆ పూజను కంటిన్యూ చేస్తున్న ప్రతినిధి ఒక ఆయన రెడ్డిమల్ల వీరస్వామి కూడా ఆ పూజా విధానం ఎలా ఉంటుంది అనేది ఒక వ్యాసం రాయడం జరిగింది. తర్వాత ఇంకొక అద్భుతమైన వ్యాసం రామప్పలో ఏం జరిగింది గత 50 సంవత్సరాల్లో, దాని శిల్పాలు నాశనం అవుతుంటే ఎలా రక్షించారు స్థానికులు, ఆ వారసత్వాన్ని ఇప్పటి వరకు మనకు అందించడంలో చేసిన కృషిని ఆ ఊరి వారి మనకు తెలంగాణ నాయకులు వి ప్రకాష్ గారు రాశారు. వారికి చాలా ధన్యవాదాలు. తర్వాత రామప్పని ఇప్పటి నుంచైనా ఇంకెట్లా పరిరక్షించుకోవాలి, ఆ విశిష్టతలు ఏమిటి అనేది రాశారు తిరుమలరావు గారు. వీరికి ధన్యవాదాలు. ఇలా ఒక 15-16 వ్యాసాలు సమగ్రంగా రాసే ప్రయత్నం చేశాము. చాలా కోణాల్లో మాకు కనిపించే కోణాలు అన్నింటిలో విశ్లేషించాము. ఇంకా కూడా ఉన్నాయి అని మాకు తెలిస్తే ఇంకా సమగ్రంగా ధన్యవాదాలు. ఈ సమావేశానికి మా అక్కడ ఫోటోగ్రాఫర్ గారి గురువు చూస్తున్న పుస్తకం అడిగిండు. అట్లే మా జర్నలిస్టు మిత్రులకు కూడా పుస్తకాలు ఇవ్వలేకపోతున్నాం. ప్రెస్ నుంచి ఇప్పుడే వచ్చిన 10 కాపీలు తీసుకొచ్చినాం కాబట్టి చారి మీరంతా ప్రెస్ వాళ్ళు క్షమించాలి, పుస్తకాలు మాత్రం ఇవ్వలేకపోతున్నాం. మంచి పుస్తకం తర్వాత చేస్తారు ఇంకో సభకు వచ్చాం. థ్యాంక్ యూ. ఇద్దరితో ఈ సమావేశం ఇస్తున్నాను.